స్టాక్ మార్కెట్లో సహజంగా చాలామంది ట్రేడర్స్కి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అసలు స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక రాకెట్ సైన్సా అనేటువంటి డౌట్ చాలామందికి ఉన్నది. ఎందుకంటే ఇది చాలామంది ట్రేడర్స్ ట్రేడ్ చేసేటువంటి సమయంలో నంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు తీసుకున్న పొజిషన్స్ దాదాపుగా వెంటనే రెడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, లాస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఖరికి లాస్లను బుక్ చేస్తూ ఉంటారు. అలాగే సెబీ వాళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళ సర్వీస్ ప్రకారం కూడా దాదాపుగా 95% ఆఫ్ ది ట్రేడర్స్ లూజింగ్ ద మనీ. సో వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే, స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక రాకెట్ సైన్సు. దీంట్లో సక్సెస్ కావాలంటే చాలా డిఫికల్ట్ అనేటువంటి భావన ప్రతి ఒక్క ట్రేడర్కి ఉంటుంది. కానీ హోంవర్క్ చేయకుండా డైరెక్ట్గా గ్రౌండ్లో కనుక బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సో అలాంటిదే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేటువంటి వారి ట్రేడర్స్ పరిస్థితి కూడా. వాళ్ళు ఇది రాకెట్ సైన్సు అనే భావన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ట్రేడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. ముందు దానికి సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి అవగాహన కల్పించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ అటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోవటం, అలాగే డబ్బులు అనేటువంటివి లూజ్ కావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక రాకెట్ సైన్సు అనేటువంటి భావన ఎవరు కల్పించారు? దాదాపుగా ఈ ఫేక్ ట్రైనర్సే. మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కనుక వీడియోస్ని చూస్తే చాలా యూట్యూబ్ ఛానల్స్, దాదాపుగా 95 ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ మీకు సర్వీస్ చేయడానికి ఎప్పుడు రావు. వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొరు ఒక్కో మెథడ్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఇంతకుముందు ఫేమస్ అని చెప్పుకున్నటువంటి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసినటువంటి వాళ్ళు దాదాపుగా లక్షల రూపాయలు అనేటువంటివి మీరు డబ్బు పోగొట్టుకోవడమే కాదు, మీ దగ్గర నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఆలోచన విధానాల కారణంగా సామాన్యంగా ఉండేటువంటి మీలాంటి కామన్ ట్రేడరు నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది రాకెట్ సైన్సు అనేటువంటి భావన మీకు ఖచ్చితంగా ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వల్లనే కలిగింది. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఇంట్రాడే చేసేటువంటి వాడికి ఒక రాకెట్ సైన్స్ కాదు. అలాగే మీరు ఒక స్టాక్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ని బీఎస్సీలో ఎన్ఎస్సీలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంగ్లీష్ చదివేటువంటి పరిజ్ఞానం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఒక స్టాక్ యొక్క ఇన్పుట్ ఏంటి, దాని టెక్నికల్ నాలెడ్జ్ ఏంటి, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఏ విధంగా దాని యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రన్ చేయగలుగుతారు, వాటి నుంచి ఈల్డింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది, ఈపీఎస్ ఎలా ఉంటుంది అనేటువంటి వాటిని మీకు కనుక ఇంగ్లీష్ పరిజ్ఞానం కొద్దో గొప్ప ఉంటే చాలు, మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి దానికి ఖచ్చితంగా ఇవన్నీ అవసరం అవుతాయి. ఎందుకంటే ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చాలా ముఖ్యం. కోర్స్ కొన్ని సందర్భాల్లో కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒక్కొక్కసారి ఏదైనా సరే జరగవచ్చు. అది స్టాక్ మార్కెట్లో సాధ్యం. దానికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేటువంటిది ఒకప్పుడు వండర్ఫుల్ అయినటువంటి ఒక స్టాక్. కానీ అది తర్వాత కాలంలో ఆ డైరెక్టర్స్ చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ కారణంగా దాదాపుగా కొలాప్స్ అయిపోయి నిఫ్టీ ఫ్యూచర్ నుంచి బయటకు వచ్చేసింది. అలాగే పీసీ జ్యువెలరీ, అది కూడా టైటాన్కి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయినటువంటి పోటీ ఇచ్చినటువంటి స్టాకు. అది కూడా నీరద్ చౌదరి అనేటువంటి ఆయన కారణంగా, అంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ ద బోర్డు. సో అతని యొక్క అనాలోచితమైనటువంటి ఎకనామిక్ ఫ్రాడ్స్ కారణంగా పీసీ జ్యువెలరీ కూడా చాలా డ్యామేజ్ అయింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్, ఇట్లాంటివి కూడా. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని స్టాక్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రేస్ కావచ్చు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు. కాబట్టి స్ట్రాంగ్గా మీరు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న మన అదృష్టం బాగున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్యూచర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి. కానీ ఇంట్రాడే ట్రేడ్ మీరు కనుక చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లెవెల్స్ని, ఎందుకంటే ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కూడా ఏం చెప్తా ఉంటారు, వాళ్ళు ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకనంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఈల్డింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
అదే సమయంలో రిస్క్ కూడా అలాగే ఉంటుంది అనేటువంటి భావనని మీలో కలిగించకుండా వాళ్ళంతట వాళ్ళు చెప్పాల్సినటువంటి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్పేశారు. సో, ఫ్రెష్‌గా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటువంటి ఒక వ్యక్తి సహజంగా ఫస్ట్ ఏం చేస్తాడు? ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ చెప్పినటువంటి చాలా మాటలను వినేసి, ఓహో! ఈ విధంగా మనం గనక ట్రేడ్స్ చేస్తే లక్షలొస్తాయి. ఈ మనకున్నటువంటి అప్పులను ఒకసారిగా తీర్చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఒక రూ. 1,00,000 అప్పు తీసుకొనొచ్చేసేసి, మనం దీన్ని ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ గనక చేశామంటే, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ రూ. 1,00,000 అప్పు తీర్చేసేసి మన దగ్గర రూ. 1,00,000 ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్‌ని బాగా మైండ్‌లో రుబ్బేశారు. అందువలన వీళ్ళేమవుతారు, రూ. 1,00,000 అప్పు తీసుకొనొచ్చేసేసి, ట్రేడ్స్ చేసేసి, ఎలా పడితే అలా చేసేసి, అంటే ఆప్షన్స్‌లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గదా! దాన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేసేసేసి అప్పు తీసుకొచ్చినటువంటి రూ. 1,00,000 కూడా నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. సో, ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే అద్భుతంగా ఫేమస్ అయినటువంటి ఒక యూట్యూబర్ కూడా ఈ విధంగానే ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ కూడా ఇటువంటి వాటిని బాగా అతన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి చెప్పేసి, వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసుకొని, వాళ్ళ క్లాసులని, వెబినార్స్ అని ఇట్లాంటివన్నీ కండక్ట్ చేసేసి కోటాను రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అతన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు లక్షల రూపాయలు నష్టపోయారు. కాబట్టి మనం ఇంట్రాడే చేసేటప్పుడు ఏ సబ్జెక్టు, ఎన్ని వెబినార్స్ ఇవన్నీ ఒక డోగ్మా అనమాట. ఒక అంధవిశ్వాసం లాంటిది. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా బాగా పనిచేసి మీరు లక్షలు సంపాదిస్తారు అని అనుకుంటే అది ఒక అపోహ మాత్రమే. అందుకనే స్టాక్ మార్కెట్‌లో మీరు ఫ్రెష్‌గా ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే పేపర్ ట్రేడ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఎటువంటిది ఉండదు. పేపర్ ట్రేడ్ వల్ల లాభం కంటే నష్టమే చాలా ఎక్కువ. చాలామంది పేపర్ ట్రేడ్ చేసేసి ఆ తర్వాత లైవ్‌లోకి వెళ్ళండి అని చెప్తా ఉంటారు. కానీ నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే పేపర్ ట్రేడ్‌లో ఎమోషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉండవు. కానీ లైవ్ ట్రేడ్‌లో ఖచ్చితంగా ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఆప్షన్స్ ట్రేడ్స్ చేసేటప్పుడు మీరు మీ ఎమోషన్స్ గనక ఇంబ్యాలెన్స్డ్‌గా గనక ఉంటే మీరు నష్టం అనేటువంటిది ఒక 1000, 2,000 రూపాయలు చూసినప్పుడు మీ యొక్క కాన్షియస్‌నెస్ దెబ్బతినేసి మీరు దానికి మరొక లాట్‌ని యాడ్ చేయటమో, మరొకటి చేయటమో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు నష్టపోయేది మరీ ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్ అనేటువంటిది రాకెట్ సైన్స్ కాదు. మీరు నష్టపోకుండా ఉండటానికి మీకు కావాల్సినటువంటి లెవెల్స్‌ని సక్రమంగా మీరు ఐడెంటిఫై చేయటము, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్‌ని సక్రమైనటువంటి రీతిలో గనక ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్‌లో ఎనార్మస్‌గా సక్సెస్ అవుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ఒక డౌట్ అనేటువంటి రావచ్చు. ఎక్కడ కరెక్ట్ అయినటువంటి ఎంట్రీ ఉంది, ఎక్కడ కరెక్ట్ అయినటువంటి ఎగ్జిట్ అనేటువంటిది ఉంది అని. మీకు లెవెల్స్ తెలియకుండా స్టాక్ మార్కెట్‌లోకి ట్రేడ్ చేయొద్దు. కాబట్టి మీరు ట్రేడ్ చేయడానికి ముందు లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి చాలా వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్‌లో ఉన్నాయి. కాబట్టి మీరు సక్సెస్ కావాలి అని అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు లెవెల్స్‌ను గుర్తించండి, ఓపికగా ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ.